ముందు నేను మాట్లాడితే నాయుడు బాబు భలే మాట్లాడుతున్నావు, నీతో మాట్లాడించుకోవాలన్నా మాట్లాడనే దాన్ని ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడితే సికాకుందా? అయ్యో అలాంటిదేం లేదు, అన్నీ వేడిగా ఉన్నాయి కదా, చల్లారికి ముందే తింటూ మాట్లాడొచ్చు కదా అని అంటున్నాను అంతే. ఉండు నేను వడ్డిస్తాను. నువ్వెందుకే? కుంగుముడి వేసిన వాడికి భార్య కోరుకోరు వడ్డిస్తే బాగుంటుంది. కావేరిని వడ్డించమను. ఎవరో పరాయిదాన్లా అలా అంటిముట్టునట్టుంటావేంటమ్మా? వడ్డించు. కావేరి ఏం లేదు అత్తయ్య, ఎందుకంటే నేను ఉండేది ఒక్కరోజే. ఈ ఒక్కరోజు మీ అందరితో కలిసి గడపాలని, పండగ ఆనందంగా జరుపుకోవాలని నా కోరిక. అంటే కావేరంటే తర్వాత ఎప్పుడు నాతోనే ఉంటుంది కదా, ఈ ఒక్కరోజైనా స్నేహ చేతితో వడ్డించుకుని తినాలని ఉంది అత్తయ్య. యారా నాయుడు బావా, నీ మొహానికి స్నేహ వడ్డించాలా? ఎందుకురా ఎంపర్లు ఆడుతున్నావని నా మొహం మీద కొట్టినట్టు చెప్పొచ్చు కదా అత్తయ్య. ఎందుకు అత్తయ్య? నాకు అదృష్టం లేనప్పుడు అది లేదని చెప్పకుండా నన్ను ఇలా మోసం చేయడం ఎందుకు? చిన్నప్పటి నుంచి ఇంట్లో పెరిగాను అత్తయ్య. స్నేహ వడ్డించే విధానానికి, కావేరి వడ్డించే విధానానికి తేడా నాకు తెలియదు అనుకున్నారా? నా తేడా బాగా తెలుసు. చూపు పోయింది అనుకోవచ్చు, కానీ మనసు ఉంది. మొత్తం కనిపిస్తాయి. పోలేండి, పండగ పూట ఉపవాసం ఉంటే పోయేదేం లేదు, పుణ్యం తప్ప. ఎలాగే ఇంట్లోంచి వెళ్ళిపోయేవాడినే. ఆ నరకాసుడు చావు నా చావుకొచ్చింది. అరే నాయుడు బావా లేవద్దు, కూర్చో. చాలు స్నేహ. ఆహా స్నేహ, చాలా ఆనందంగా ఉంది నాకు. అత్తయ్య, అపర్ణ, శేఖరం, చాలా ఆనందంగా ఉంది నాకు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.